పవన్ కళ్యాణ్ ఏదైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఢిల్లీ పర్యటనకు బయలుదేరారని చెప్పేసి మనం వింటున్నాం. దాని గురించి మీ మాటల్లో చెప్పండి. ఇవాళ రోజున ఆయన వెళ్ళి బీజేపీ అంటే కూటమి కోసం వెళ్ళారు, ఎలియన్స్ కోసమమ్మా. ఎంతమందిని కలుపుకుంటారు? డెఫినెట్గా రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో అన్ని పార్టీలని కలుపుకొని వస్తారు, దానిలో సందేహం ఏముంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, కాళ్ళు పట్టుకున్నారంటున్నారు. కాళ్ళే ఉంది, ఏదైనా పట్టుకొని ఆయనకు కావాల్సింది సాధించుకునేటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారుని తట్టుకోలేని పరిస్థితి కాబట్టి ఆయన దేనికైనా ఆయన వెనకాడరు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాడు. మరి పవన్ కళ్యాణ్ కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాను, అటు ఇందాక కూడా అన్నా, ఇటు సిబిఎన్, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, సిబిఎస్ అన్నీ అందరూ, సిపిఐ వాళ్ళు అందరూ ఒక కూటమిగా వచ్చి మహాకూటమిగా ఏర్పడినా సరే ఎందుకమ్మా భయపడుతున్నారు వాళ్ళు? చెప్పండి. జగన్ అనేవాళ్ళు ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ అనేసి వాళ్ళు నమ్మబట్టే కదా, కాబట్టే కదా భయపడుతున్నారు వాళ్ళు. వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది ఎందుకు? ఓ పక్క ఇక్కడ మమ్మల్ని అంటారు, అక్కడ తాడేపల్లి ప్యాలెస్ వణికిపోతుంది, అక్కడ కోసాలు కదులుతున్నాయి అని చెప్పేసి. వాళ్ళకి అర్థం కావట్లా, తాడేపల్లిలో కాదు, ఇటు తెలంగాణకి, ఆంధ్రాకి, ఢిల్లీకి తిరగలేక వాళ్ళు కాళ్ళు అరిగిపోతున్నాయి, వెన్నుపూస కూడా అరిగిపోతుంది చంద్రబాబు నాయుడు కానీ ప్రతిపక్షాల వాళ్ళకని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు. ముఖ్యంగా పైకి మాత్రం మేము ఎలయన్స్లో ఉన్నామని చెప్పేసి వాళ్ళు పైకి భావిస్తూ ఉన్నారు. అందరికీ తెలియని విషయం ఏంటంటే ఇంటర్నల్గా ఎన్ని రకాల డిస్సాటిస్ఫాక్షన్ జరుగుతుంది అంటే, టీడీపీలోనే మీకు తెలియదే ఉంది, 2 గ్రూపులు ఆల్రెడీ, సిబిఎన్ గ్రూపు, లోకేష్ గ్రూపు. ఇటు చూస్తే మళ్ళీ ఎలియన్స్ క్యాండిడేట్స్. ఏం జరుగుతుంది? ఇంతవరకు వాళ్ళు ఎలక్షన్స్ ఇంకా 50 డేస్లోకి వస్తే ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదంటే వాట్ ఇట్ మీన్స్? కాబట్టి ఇక్కడే అర్థమైపోతూ ఉంది ఎవరిని చూసి భయపడతా ఉన్నారో ఏంటో అని చెప్పేసి. కాబట్టి వాళ్ళ రోజున ఢిల్లీయే కాదు, పైకి ఎక్కడికి చంద్రగ్రహణానికి కూడా వెళ్ళినా కానీ మాకైతే మేము అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎక్కడికి వెళ్ళినా మాకేం అభ్యంతరం లేదు. ఎంతమందిని కలిసి వచ్చినా రేపు గెలిచేదైతే మా జగనన్నే. మా టార్గెట్ 175. థ్యాంక్ యూ.